Good evening, Andy. This is Shilpa Devari Shetty, working as Assistant Professor at Keshav Memorial College, Narayanaguda. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గురుదేవులకు విద్యాభిమానులకు నా నమస్కారాలు. ఈరోజు మనం ఒక గొప్ప కారణం కోసం ఇక్కడ కలిశాము. అది విద్యను ప్రోత్సహించడం, అక్షరాస్యతను పెంచడం, సమాజానికి సేవ చేసిన వారిని గుర్తించడం. గత 20 సంవత్సరాలుగా శారదా ఎడ్యుకేషన్ సొసైటీ చేస్తున్న సేవలు నిజంగా అభినందనీయం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విద్యాభివృద్ధి కోసం, సంపూర్ణ అక్షరాస్యత సాధన కోసం వారు పడుతున్న శ్రమ మరువలేనిది. ఒక సమాజం అభివృద్ధి చెందాలి అంటే ప్రతి బిడ్డ చదువుకోవాలి. ఆ లక్ష్యంతోనే ఈ సంస్థ ముందుకు సాగుతుంది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పిల్లలు బడిలో ఉండాల్సిన సమయంలో కష్టపడడం చాలా బాధాకరం. ఈ బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపడానికి శారదా ఎడ్యుకేషన్ సొసైటీ గ్రామ స్థాయి నుండి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. చదువే పిల్లల హక్కు అనే సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తుంది. బాలల రక్షణ కోసం పోరాటం, అంతే ముఖ్యంగా బాలల అక్రమ రవాణాను అరికట్టడానికి వారు చేస్తున్న కృషి చాలా గొప్పది. ఈ సమస్యపై ప్రభుత్వంతో కలిసి పనిచేసి కఠిన చట్టాలు అమలయ్యేలా ఒత్తిడి తీసుకురావడం, నిందితులకు శిక్ష పడేలా చూడడం, ఇవన్నీ సంస్థ చేయగలిగే గొప్ప సేవ. ఇప్పటి వరకు దాదాపు 2000 మంది పేద విద్యార్థులకు విద్యా సహాయం అందించి వారి భవిష్యత్తుకు బాటలు వేసిందని తెలిసింది. గురువులను గౌరవించడం మన సాంప్రదాయం. గురువు అంటే దేశ నిర్మాత, విద్యార్థుల విలువలు, క్రమశిక్షణను, మంచితనం నాటేవాడు. అలాంటి గురుమూర్తులను వేదికపైకి తీసుకొచ్చి గౌరవించడం అంటే మన సంస్కృతికి మనమిచ్చే గౌరవం. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 1200 మంది ఉపాధ్యాయులను సత్కరించాలని తెలిసి శారదా ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. విద్య ఉంటేనే సమాజం ఉంటుంది, గురువు ఉంటేనే విద్య ఉంటుంది. ఈ రెండింటిని కలిపి ముందుకు తీసుకెళ్తున్న శారదా ఎడ్యుకేషన్ సొసైటీ కృషి అందరికీ ఆదర్శం. సేవకు సన్మానం, భవితకు బాట అనే మహత్తర లక్ష్యంతో వారు చేస్తున్న ప్రతి పనికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం నా అదృష్టం. చివరిగా ఒక మాట, అక్షరం ఒక ఆయుధం. ఆయుధం ప్రతి చేతిలో ఉండాలి. 100% అక్షరాస్యత సంపాదించిన రోజే మన భారతదేశం నిజమైన విశ్వగురువు అవుతుంది. చదువుకుందాం, చదివిద్దాం, దేశాన్ని అభివృద్ధి చేద్దాం. ఈ నినాదంతో ముందుకు సాగుతాం. జై హింద్, జై భారత్.